నా పేరు కోనంకి సమిత్ చౌదరి. నాకు ఎంసెట్లో 36 ర్యాంక్ వచ్చింది. జేఈ మెయిన్స్లో 292. ఈరోజు నేను టీవీ9 నిర్వహిస్తున్న ఎడ్యుకేషన్ ఎక్స్పోలో క్యాబ్ కన్సల్టెన్సీ వాళ్ళు పెట్టిన షోకి వచ్చాను. ఇది స్టూడెంట్స్కి చాలా యూజ్ అవుతుంది. ఇంకా ఇంటర్మీడియట్లో ఎంత స్కోర్ వచ్చింది? 586 ఏపీ బోర్డ్. ఎంత ర్యాంక్ అన్నట్టు అది స్టేట్ తెలియదు. ఓకే. ఈ నెక్స్ట్ ఏమైనా ఎంట్రన్స్ టెస్ట్ ఏమైనా రాశారా? బిట్సాట్లో 371 మార్క్స్ వచ్చాయి 390కి. నెక్స్ట్ ఏం పర్సూ చేయాలనుకుంటున్నారు? నేను బీటెక్ సిఎస్సి జాయిన్ అవుదాం అనుకున్నాను సార్. ఓకే. ఈ టీవీ9 ఎడ్యుకేషన్ ఎక్స్పో ఎలా అనిపించింది? చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. ఫ్యూచర్ ఆపర్చునిటీస్ అన్నీ బాగా అర్థమయ్యాయి. డిఫరెంట్ బ్రాంచెస్ ఎలా ఉంటాయి చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. కాలేజెస్ అవన్నీ స్టాల్స్ అని విజిట్ చేశారా? లేదు, ఇంకా వెళ్ళాలి. మామూలుగా +2 తర్వాత ఇంజనీరింగ్కి జాయిన్ కావాలంటే ఒక్కొక్క కాలేజ్ తిరగటము ఇన్ని కాలేజీలు తిరగాలంటే చాలా టైం ఎనర్జీ వేస్ట్ కదా. అవన్నీ ఒకే రూఫ్ కింద ఉన్నాయి కదా, ఎలా ఉంది ఇప్పుడు ఇక్కడ? బాగా బెనిఫిట్ స్టూడెంట్స్కి ఈజీ అవుతుంది జాబ్ కాలేజ్ సెలెక్ట్ చేసుకోవడం. ఇప్పుడున్న సిచ్యువేషన్లో జనరేషన్లో స్టూడెంట్స్కి ఎంత ప్రెజర్ ఉందో పేరెంట్స్ కూడా అంతే ప్రెజర్ ఉంటుంది. ఏ కోర్స్ పిల్లలకి ఇవ్వాలనేది, మీరు ఏం చదవాలనే మీకు క్లారిటీ ఉంటుంది. ఎక్కడ చదవాలనే వాళ్ళు కూడా బెస్ట్ కోసం ట్రై చేస్తారు కదా. అలాంటి వాళ్ళందరికీ ఇది ఎట్లాంటి ప్లాట్ఫామ్ అంటారు ఇది? అందరూ వాళ్ళ ఎఫర్ట్స్ సింపుల్గా ఇక్కడ సొల్యూషన్స్ దొరుకుతున్నాయి. ఏమీ భయపడక్కర్లేదు. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ.